హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. జీవితం అంటే ఏమిటి? భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ నమ్మకం ఉంచి జీవించడమే జీవితము. ఒకవేళ మీరు మీ భార్యపై నమ్మకం ఉంచకపోతే మీరు మీ ఫ్యామిలీతో దూరమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు చాలా తొందరగా ఒంటరిగా భార్య లేని జీవితం జీవిస్తూ సంతోషం లేకుండా ఉంటారు. ఇటువంటి పెళ్లి సంబంధం మనం ఈరోజు చూడబోతున్నాము. పెళ్లి కోసం ఈ అమ్మాయి మనకు డీటెయిల్స్ పంపించారు, కానీ లివింగ్ రిలేషన్ కోసం అయితే కాదు. మీరు ఎవరైనా లివింగ్ రిలేషన్ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే మాకు చెబితే ఎవరో ఒక అమ్మాయిని మీకు సెట్ చేస్తాము. ఈ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి, అలాగే మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఉన్నారు. రెండో పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. ఎవరైతే ఈ అమ్మాయిపై నమ్మకం ఉంచుతారో ఆ అబ్బాయినే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. ఈ అమ్మాయిపై నమ్మకం ఉంచిన అబ్బాయి నాకు వద్దు అని అంటున్నారు. ఈ అమ్మాయి భర్త ఈమెను నమ్మకుండా ఎప్పుడూ అనుమానంతో చూస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు ఈమెను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అడిగేవాడు. నమ్మకం లేని చోట భార్యాభర్తలు కలిసి ఉండరు, విడిపోతారు అని మీరు తెలుసుకోండి. చాలా అర్జెంటుగా ఈమెకు అబ్బాయి కావాలి. ఈమెను మీరు వాట్సాప్లో ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈమెతో చాట్ చేయడానికి సిగ్గైతే మీరు మా ద్వారా ఈమెను చాలా సులభంగా పొందొచ్చు. ఈ అమ్మాయి మీకు ఇష్టం లేకపోతే వేరే అమ్మాయి పెళ్లి సంబంధాన్ని కూడా మీరు మా ద్వారా వెతకొచ్చు. ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి కావాలో చూద్దాం. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. మీకోసం ఈ అమ్మాయి కావాలి అంటే మీరే డైరెక్ట్గా ఈమెతో మాట్లాడండి. లేకపోతే వేరే ఎవరి కోసమైనా మీరు అమ్మాయిని వెతుకుతూ ఉంటే అతని డీటెయిల్స్ను ఈమెకు వాట్సాప్లో పంపించండి. ఈ అమ్మాయి రిలేటివ్ ఒక ఆయన ఈమె డీటెయిల్స్ని మాకు సెండ్ చేశారు. మీరు కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ అమ్మాయి పేరు రాధిక. 35 సంవత్సరాల వయసును కలిగి ఉన్నారు. పుట్టినరోజు 3వ రోజు ఏప్రిల్ నెల 1986వ సంవత్సరం ఉదయం 5:25 పుట్టారు. ప్రజెంట్ ఈమె అనంతపురంలో ఉంటున్నారు. డిగ్రీ వరకు ఈమె చదువుకున్నారు. చాలా మంచి పర్సనాలిటీ కలిగి చాలా లక్షణంగా ఉన్నారు. ఈ అమ్మాయి నచ్చిన వారు ఈమెతో టచ్లో ఉండమని ఈమె చెప్తున్నారు. 5.3 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. హిందూ క్యాస్ట్లో పుట్టారు. క్యాస్ట్ వచ్చి క్షత్రియ క్యాస్ట్ అని చెప్పారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయిల పెళ్లి సంబంధాలు మాకు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈమెకు పని అయితే అస్సలు ఉండదు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేసి 1 గంట సేపు ఆఫీస్లో కూర్చుని ఇంటికి వచ్చేస్తారు. ప్రతి నెల 26,000 రూపాయల జీతం చేతికి వస్తుంది. భర్త నుండి ఈమె విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడ్డారు. ఈమెకు 2 పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలా మగపిల్లలా అని మనకు చెప్పలేదు, కానీ ఆ పిల్లలు ఈమెతోనే ఉన్నారు అని చెప్పారు. ప్రజెంట్ ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈమె పేరు మీద 2 ఎకరాల సొంత వ్యవసాయం ఉంది. ఈమె నాన్నగారు ఈమె పేరు మీద 2 ఎకరాల పొలాన్ని 36 లక్షలు పెట్టి కొనిచ్చారు. ఈ అమ్మాయి ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని ఈమె పనిచేస్తున్న కంపెనీలో పెద్ద ఉద్యోగానికి అప్లై కూడా చేసుకోవచ్చు. కానీ ఈ అమ్మాయికి మరలా చదువుకోవడం ఇష్టం లేదు అని చెప్పారు. రెండో పెళ్లి చేసుకుని భర్తతో జీవితాన్ని పంచుకోవడంపై దృష్టి పెట్టారు. చాలా స్లిమ్గా ఏమి ఉన్నారు. ముఖం కూడా చాలా అందంగా ఉంది. ప్రజెంట్ ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. నెలకు 8,200 రూపాయలు అద్దె కడుతున్నారు. వెజ్ నాన్ వెజ్ 2 ఈమె తింటారు. డ్రింకింగ్ స్మోకింగ్ వంటి అలవాట్లు ఈమెకు లేవు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని కలిగి ఉన్నారు. పెళ్లి ఖర్చులన్నీ ఈమె పెట్టుకుంటారు. మీరు 1 రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో దాంపత్య జీవితాన్ని కోరుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.